పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 6, 7, 8 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదిను మనుషుల దృష్టికి విసర్జించబడింది. ఏ మనుషుల దృష్టికి? ఇందా చెప్పుకుంటా వచ్చాం కొంతమందిని. వీళ్ళందరి దృష్టికి యేసుక్రీస్తు ఏమయ్యాడు? విసర్జించబడ్డాడు. విసర్జించబడడం అంటే ఆటంకంగా ఉన్నాడు, అభ్యంతరంగా ఉన్నాడు. ఈయన మనకు అభ్యంతర కారణం, ఈయనతో మనకు సంబంధం లేదు. దేవుని చిత్తాన్ని చేయని ప్రతి వాడికి యేసుక్రీస్తు ప్రభువారు ఆటంకము, అడ్డుబండ. మరి ఎవరికి విలువైన వాడు? చూడండి, ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినను అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడునను మాట లేఖనములందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరు? విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరు? 7వ వచనం. ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వానికైతే అని మాట్లాడుతూ అడ్డురాయి, అడ్డుబండ. విశ్వసింపని వానికి యేసుక్రీస్తు ఎవరు? అడ్డురాయి, అడ్డుబండ, ఆటంకము, అభ్యంతర కారణము. విశ్వసించు వారికి యేసుక్రీస్తు అమూల్యమైన రాయి. వాక్యమునకు విధేయులైనటువంటి వారికి యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి వాక్య ప్రకారం ఎవరైతే హృదయపూర్వకంగా లోబడి దాని ప్రకారం చేస్తానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి? అమూల్యమైనటువంటి రాయి, అమూల్యమైనటువంటి వాడు. ఎవరైతే వాక్యమును విని లోబడతారో వాళ్ళకి యేసుక్రీస్తు అమూల్యంగా కనిపిస్తాడు. యేసుక్రీస్తు మాటలు తేనెలాగా అనిపిస్తాయి. యేసుక్రీస్తు మాటల ప్రకారం జీవించాలని తృష్ణతో, ఆసక్తితో ఎదురు చూస్తారు మీరు. అదే యేసుక్రీస్తు మాటలకు విధేయత చూపించిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి మాటలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఆయన ఎలా ఉన్నాడు? తగిలితే తొట్టుల్ని ముక్కలు చేస్తుంది ఆ రాయి. తగిలితే తొట్టిల్లి పడి ముక్కలైపోతాడు. ఆయన అమూల్యమైన వాడు కాదు, వాళ్ళకి ఆటంకంగానే ఉంటాడు. సో ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్న మీకు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మీకు యేసుక్రీస్తు ప్రభువారు మీకు అమూల్యమైన రాయిగా ఉన్నాడా? అమూల్యమైన రాయిగా ఉంటే ఒకటే బోధ, ఒకటే సత్యము, క్రీస్తు మాటలే అనుసరించాలి, ఆయన ఆజ్ఞల్నే పాటించాలి, అవే మీకు నిత్య జీవాన్ని ఇస్తాయని దాన్ని అనుసరించే వారికి అమూల్యంగా ఉంటాడు. లేదంటే ఆయన అడ్డుబండగా ఉంటాడు, ఆటంకంగా ఉంటాడు. మీకు అడ్డుబండగా ఉండాలా లేకపోతే మీకు అమూల్యమైన వాడిగా ఉండాలా? మీరే తేల్చుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఆ బండకు తగిలి తునాతునకలు అయిపోతారా? ఆ విలువైన బండ దగ్గరకు వచ్చి అమూల్యమైన క్రైస్తవులుగా ఉంటారా? మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాల్సిందిగా వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, యేసు గారికి, మళ్ళీ ఒకసారి వలి గారికి, నాగరాజు గారికి, అలాగే నడిపిస్తున్న సోదరులు సురేష్ గారికి, దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తాను.